22A పై రాద్ధాంతం వెనుక కుట్ర ఉందట. ఏందో మరి, ఈయన పెద్ద మేధావి. 22A పైన దాని వెనుక రాద్ధాంతం చేయడం వెనుక భయంకరమైన కుట్ర ఉందట. ఏం కుట్ర? ప్రతిపక్షాల గొడవ ప్రజల కోసం కాదు, కబ్జా భూములను 22A నుంచి తప్పించేందుకు కొందరు నేతల కుట్ర కావచ్చు. అన్ని జిల్లాల నుంచి 22A జాబితాలు తెప్పించండి. మనం ఎన్ని ఎకరాలు పెట్టాం, గత పాలకులు ఎన్ని ఎకరాలు పెట్టారో లెక్కలు తేలుద్దాం. అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలి. మూసి 2వ దశ పనులకు ఓంకారేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి టెండర్లు పిలవండి. సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపు. ఇప్పుడు ప్రతిపక్షాల గొడవ ప్రజల కోసం కాదు అంటుండు. 22A నుంచి తప్పించేందుకు కొందరు నేతల కుట్ర కావచ్చు. ఏది? కబ్జా భూములనట. ఆల్రెడీ కబ్జా అయిన భూములు కూడా కొన్ని 22Aలో కలిపినాం, వాటిని వెనక్కి తీసుకొచ్చే కుట్ర జరుగుతున్నది అని అంటున్నాడు. మేము అందుకే అడుగుతున్నాం రేవంత్ రెడ్డి గారు, మేము ఈ మధ్యకాలంలో చాలా పెద్ద ఎత్తున ఈ భూ అక్రమాలకు సంబంధించిన విషయాలు వెలుగులోకి తీసుకొచ్చినాం. అవన్నీ భూములు 22A నిషేధిత జాబితాలో ఉండాల్సిన భూములు. మరి పెట్టినవా? ఇప్పుడు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు IDPL భూములు 400 ఎకరాలు ఉన్నాయి. ఈ 400 ఎకరాలకు సంబంధించిన భూమి 22A నిషేధిత జాబితా నుంచి తొలగించి ఆనాడు ఉన్నటువంటి అధికారులు వీళ్ళందరూ కలిసి మొత్తం అక్కడ ఎవడో సచ్చిదానందరావు అనే ఒక పెద్ద మనిషి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి మొత్తం భూములన్నీ తెగనమ్ముతున్నాడు. ఓకే, ఇప్పుడు మేమే అడుగుతున్నాం అంటే ఇది ఇప్పుడు 22A జాబితాలోకి వచ్చిందని అంటున్నారు. ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు ఆ 22A జాబితాలోకి వచ్చిన IDPL భూములని 22A జాబితాలోనే ఉంచాలి. ఇది ఎప్పటిది? ఇది పాతది. ఇది ఆ 22A జాబితాలో అవి రాలే. సారీ, ఇప్పుడు చాలా భూములు మీరు అనుకున్న భూములు మాత్రమే 22A జాబితాలోకి వచ్చినాయి. IDPL భూములు 400 ఎకరాలకు సంబంధించిన భూమి ఆనాడు కేంద్ర ప్రభుత్వం ఫార్మా ఇండస్ట్రీ కోసం తీసుకున్నటువంటి భూములు, రైతులు ఇచ్చినటువంటి భూములు. ఎవడో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు, అందులో మేము బయటికి తీసుకొచ్చినాం. ఆ రోజు కవిత మాట్లాడింది, లోకల్గా ఉన్న ఆయన మాధవరం కృష్ణారావు గారు మాట్లాడినారు. వీళ్ళందరూ చాలా పెద్ద ఎత్తున పెద్ద యుద్ధంలాగా చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది? వెంటనే ఇగో విజిలెన్స్ ఎంక్వైరీకి ఆదేశిస్తున్నామని ఒక ఆనాడు చెప్పిగో అధికారులపైన విజిలెన్స్ విచారణకు ప్రభుత్వం ఆదేశం. ఏది? IDPL భూములు 4000 కోట్ల IDPL భూములు కృష్ణార్పణం, దీని మీద విజిలెన్స్ ఎంక్వైరీ చేసిందని ఆనాడు ఆంధ్రజ్యోతి అని రాసిండు. పెద్ద బ్యానర్ అటు తాటికాయంత అక్షరాలతోటి. ఈ విజిలెన్స్ ఎంక్వైరీ ఎడిపోయింది మరి ఇంతవరకు? రేవంత్ రెడ్డి భూముల గురించి మాట్లాడుతున్నాడు, రేవంత్ రెడ్డిని అడుగుతున్నాం. ఇందాక హరీష్ రావుని అడిగిన, ఇప్పుడు రేవంత్ రెడ్డిని అడుగుతున్నాం. ఇప్పుడు ఈ భూములన్నీ దేని కింద ఉండాలా? 22A కింద నిషేధిత జాబితాలో ఉండాలి. గవర్నమెంట్ ల్యాండ్లో కడుతున్నాడు. అక్కడున్న సర్వే నెంబర్లో ఆయన కడుతున్నటువంటి కన్స్ట్రక్షన్ A2A స్పేసెస్ పేరుతో కడుతున్న కన్స్ట్రక్షన్ గవర్నమెంట్ ల్యాండ్లో కడుతున్నాడు. మరి అది 22Aలో ఉండాలి కదా. మరి అది 22Aలో ఇప్పుడు ఎందుకు లేదు? సామాన్య ప్రజల భూములు ఎందుకు 22Aలోకి పోయినాయి? మరి అదెందుకు పోలే చెప్పాలి. వర్టెక్స్ రోడ్ 340 ఎకరాల గుంట భూమి కూడా ఇప్పుడు 22Aలో ఎందుకు పోలే? ఆడ తిరుమలగిరిలో ఉన్న 8 ఎకరాల భూమి 22Aలోకి ఎందుకు పోలే? వాడు ఎవడో మార్వాడి కట్టబెట్టిరు కదా కేటీఆర్ ఫ్రెండ్కి ఆ గవర్నమెంట్ హయాంలో. ఇప్పుడు మళ్ళీ గవర్నమెంట్ మారింది, కంటిన్యూ అవుతున్నది. చెప్పాలి. ఇవన్నింటికి ఆన్సర్ ఉందా? ముఖ్యమంత్రి చెప్పాలి. కుట్ర ఉంది అని అంటున్నారు కదా, మరి కుట్ర ఇక్కడ కనబడుతున్నది. 400 ఎకరాల IDPL భూములు ఎందుకు 22A జాబితాలోకి రాలే? పేదల ఇండ్లు ఎందుకు వచ్చినాయి? 55 చెరువులు CSR కింద డెవలప్ చేయమని ఎవరికైతే వాడు రియల్ ఎస్టేట్ కంపెనీలకు ఇచ్చిండో, వాసవి ఇట్లా చాలా కంపెనీలకి, ఆ భూమి 22Aలో ఉండాలి. పట్టాల కింద ఎట్లా మారింది? మరి ఇప్పుడు మీరు ఏదైతే రిపోర్ట్ బేస్ సర్వే నెంబర్ ప్రకారంగా 22Aలోకి చాలా భూములు వెళ్ళినాయి అని అంటున్నారో, మన బేస్ సర్వే నెంబర్ ప్రకారంగా 55 చెరువులకు సంబంధించిన మొత్తం భూమి 22Aలోకి వెళ్ళిపోవాలా? పోలే. అంటే మీరు సెలెక్టెడ్గా మీకు కావాల్సినటువంటి భూమిని మీరు 22Aలో పెట్టుకున్నారు. ఎవరెవరు కలిసి? పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రేవంత్ రెడ్డి, తిరుపతి రెడ్డి, మీరు అందరు కలిసి. ప్రజలకు ఎక్కడా ప్రైవేట్ ఆస్తుల విషయంలో అన్యాయం జరగకుండా చూడాలి. అదే సమయంలో ప్రభుత్వ ఆస్తుల సంరక్షణలో ఎలాంటి ఒత్తిళ్లకు తలగ్గకుండా అధికారులు పనిచేయాలి అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. మేమేమంటున్నాం అంటే ప్రజల ప్రైవేట్ ఆస్తుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి, 22A నుంచి తీసేయాలి. నెంబర్ 1. నెంబర్ 2 మీరు చెప్పాలి కానీ చెప్పరు. ఏం చెప్పాలా? ఏ భూములైతే కబ్జా చేసిన రియల్ ఎస్టేట్ కంపెనీలు కబ్జా చేసిన, లీడర్లు కబ్జాలు చేసిన భూములు 22A నుంచి తీసేయబడి ఇప్పుడు 22Aలోకి వచ్చినాయో అవి 22Aలోనే ఉంచాలి, తీసేయద్దు.
ఏవైతే రాలేదో అవి 22A పెట్టాలి. అది చెప్పాలి, నువ్వు చెప్పవు. 22A ప్రతిపక్షాల రాద్ధాంతం ప్రజల కోసం కాదు. కొందరు నాయకులు, పార్టీలు తాము ఆక్రమించిన ప్రభుత్వ భూములను 22A జాబితా నుంచి తొలగించుకొని కైవసం చేసుకునే కుట్ర కూడా ఉండొచ్చని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఆ ప్రయత్నాలు అడ్డుకోవాలని అన్ని జిల్లాల నుంచి నిషేధిత భూముల జాబితాలు తెప్పించాలని అధికారులను ఆదేశించిందట. అంత డ్రామా ఇది, అంత బోగస్. తెప్పించేది ఉండదు, చేసేది ఉండదు. ఓ 4 రోజులు ఇట్లనే నడుస్తుంది, అయిపోతుంది. ఏదో అక్కడక్కడ ఎక్కడెక్కడైతే కొంత మరీ ఇండ్లు కట్టుకొని ఆల్రెడీ ఎక్కడైతే భూములు ఉన్నాయో వాటిని తొలగిస్తారు, అంతే. దీని తెర వెనకాల ఈ పార్టీలు అన్ని కలిసి, బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ అందరు కలిసి వాళ్ళకి కావాల్సిన భూములని 22A జాబితాలో ఉన్న భూములను మొత్తం సెట్ చేసుకుంటారు. జరగబోయేది అదే. ఇప్పుడు యాక్చువల్గా కబ్జా అయినటువంటి భూములు కూడా, లీడర్లు కబ్జా చేసిన భూములు కూడా ఇప్పుడు ఈ 22A జాబితా నుంచి ఈ ప్రజల పేర్లు చెప్పి తొలగించే అవకాశం ఉన్నది.